మిమ్మల్ని ఇప్పుడు 1 గంట అవుతుంది. ఆడపిల్లలు 200 మంది పైన ఆడపిల్లలు ఇక్కడ స్కూల్లో కాలేజీలో చదువుకుంటున్నారు. వాళ్ళకి ఎవరు ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంకొక వాటిని ఎక్కడున్నారు? అట్లా కాదు, మీరు వాళ్ళు ఒక మెనూ ఫాలో అవ్వడం లేదని చెప్తున్నారు పిల్లలు అందరూ. సరే అండి, ఇంటర్మీడియటా? ఓకే, అడ్వాన్స్ మీ అందరికి కంగ్రాచులేషన్. ఆ మెనూ ఒక్కటి కూడా ఫాలో అవ్వడం లేదనేది వాళ్ళ కంప్లైంట్. ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ. ఎంతమందికి 1 కేజీ చికెన్ వాడతారమ్మా? 150 గ్రాములు అట్లా వేస్తాం సార్. ఇక్కడ ఎంతమంది? ఇద్దరు కలిపి ఎంతమంది పిల్లలు ఉన్నారు మీ దగ్గర? 100 మంది పిల్లలు. మీ ప్రకారం 15 కేజీలు చికెన్ ఇవ్వాలి కదా మీ ప్రకారం. అయితే 150 గ్రాములు ఇద్దరు కలిపమ్మా. నేను చూశాను, సపరేట్గా లేదు. వాళ్ళకి వంట వాళ్ళని అడిగాను, ఇద్దరు కలిపే వండుతామని చెప్పారు. నేను అడిగా కదా ఇప్పుడు అక్కడ, నేను చూసి వచ్చాను తల్లి. ఇప్పుడు మీ ప్రకారం నీ 30 మందికి 5 కేజీలు ఉండాలి కదా, ఉందా? పేమెంట్ చేయమంటావా? చెప్పు. అరే తీసుకోరండి. మీకు ఎంతమంది పిల్లలు? ఇంకో వాళ్ళకి నాకేం చెప్పారమ్మా? ఇద్దరు కలిసే చేస్తామని చెప్పారు కదా. అంటే ప్రతి రూమ్లో ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు కలిసి మా పిల్లలు ఉంటుంటారు, అటువైపు వాళ్ళ పిల్లలు ఉంటుంటారు సార్. స్నాక్స్ అయితే నేను రోజు పెడుతున్నాను సార్. ఒక రోజు విజయలక్ష్మి అంటే ఎవరు? నేను కాదు సార్, నేను చెన్నలత సార్. ఇప్పుడు ఇద్దరు ఉంటాం, వాళ్ళు ఇద్దరం బలి అవుతాం సార్. అందుకే నేను బాధగా ఉంది నాకు. నేను కూడా పిల్లల్ని అంకమ్మ గుడికి. ఇప్పుడు అట్లా కాదమ్మా, ఇప్పుడు ఈ నారాయణమ్మ తీసుకెళ్ళా సార్. ఇప్పుడు వీళ్ళు ఉదయం సాయంత్రం, వీళ్ళు ఉదయం ఏంది డ్యూటీ టైమింగ్స్ ఎట్లా? ఏమో 9 గంటలకు వచ్చి సాయంకాలం 6 గంటల దాకా ఉంటుంది సార్. నారాయణమ్మ సార్ 6 గంటలకు ఏమొచ్చేసి తెల్లారి 9 దాకా ఉంటుంది సార్. వంట చేయటం ఇంకా అన్ని పనులు ఒకళ్ళే సార్. ఎందుకు అట్లా? ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఒకే టైంలో ఉండి ఉదయం మామూలుగా వాళ్ళ డ్యూటీ టైమ్స్ ఎట్లుంటాయి? అంటే 3 ఉంటే సార్, కామాటి అని ఒకళ్ళు ఉంటారు సార్. ఇప్పుడు మనకి ఇద్దరు అవడం వల్ల వంట వాళ్ళే చేసుకోవాలి, పిల్లల్ని వాళ్ళే తీసుకోవాల్సి వస్తుంది. వర్కర్ల సమస్య ఉంది సార్ మా కాలేజ్ హాస్టల్స్ లో. ఇప్పుడు ఏమి వంట కాడ ఉంటే ఇక్కడ పిల్లల కాడ ఇబ్బంది అవుతుంది సార్. అందుకని మేము వచ్చి ఇక్కడే కూర్చుంటాం సార్ రోజైనా. కానీ ఇప్పుడు పిల్లల్ని గుడికి తీసుకెళ్ళాను సార్ నేను. మీ దగ్గర ఎంతమంది ఉన్నారమ్మా? ఇద్దరేనా? మీకు కూడా ఇద్దరేనా పిల్లలు? స్నాక్స్ అసలు బెటర్ అని చెప్తున్నారు. ఏం వంట ఏమి మీద పర్లేదు, కొద్దిగా పాజిటివ్గానే చెప్తున్నారు. ఇంకొక ఆమె మీద నెగిటివ్ చెప్తున్నారు. చెప్పారు పప్పు పచ్చడి తప్పితే రెండోది వేయరు. స్నాక్స్ పెట్టడం లేదని చెప్తున్నారు. ఇట్లా అంత ఇర్రెగ్యులర్గా ఉంటే అట్లా మీరు అసలు మీ డ్యూటీకే నేను 11:30కు వచ్చే కాలేజీలో ఆడపిల్లలు 300 మంది చదువుకుంటుంటే మీరు ఇద్దరు కనీసం ఒకరన్నా ఉండాలి కదా ఇక్కడ. ఎవరు చేయాలి? ఉద్యోగం నేను చేయాలా? కందుకూరు టౌన్లో ఉంది కాలేజీ. ఎవరైనా హైర్ ఆఫీసర్లు వస్తే పరిస్థితి ఏంది? మీ దగ్గర ఎంతమంది అమ్మా? 60 ఉన్నారు సార్. ఇవన్నీ నాకు కథలు చెప్పమాకండి అమ్మా. మీరు 150 గ్రాములు అని చెప్పారు. అరే నేను చెప్పేది వినండి. ఉన్నారు పిల్లలందరూ ఉన్నారు. ఇప్పుడు 60 మందికి 30 మందికి అదే, 60 మందికి ఇదేనా? పిల్లలు ఇంటికి పేరెంట్స్ వచ్చి చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? కౌంట్ చేయమంటారు? అందరూ బయటికి పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇట్లా మీరు ఇంత దారుణంగా పిల్లలకు పెట్టి అన్నంలో కూడా ఈ విధంగా ఉంటే ఎట్లా? మీరు 60 మంది చికెన్ ఎట్లా తింటారమ్మా? అది అందరూ ఎక్కువ వచ్చిన ఆడపిల్లలు. ఇట్లా నేను ఇన్ని 2 సంవత్సరాలు అయింది. మీరు ఏదో బ్రహ్మాండంగా కాలేజ్ జరుగుతుంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఉందండి. 60 మంది పిల్లలకి 2 కేజీలు చికెన్ వండి పెడతా ఉంటే మరి ఎంత దారుణంగా ఉంది. పిల్లలందరూ నెగిటివే చెప్తా ఉన్నారు. 12 గంటలకి 2 వాటర్ ఉంటే ఒకరు లేరు కాలేజీలో. కనీసం ఒకరన్నా ఉండాలి కదా. ఎట్లా? నేను టౌన్లో ఒక హాస్టల్, ఇది 200 మంది పిల్లలు ఉన్నారు. 60 మంది పిల్లలకు 2 కేజీలు చికెన్ వండి పెడుతున్నారు వాళ్ళు. పిల్లలందరూ కలెక్టర్ గారితో మాట్లాడారు, నాతో కాదు, కలెక్టర్ గారితోనే మాట్లాడారు పిల్లలు. ఇట్లా మీరు కాలేజీకి మెమోలు ఇచ్చి ఒకరిని సస్పెండ్ చేయకపోతే ఇది రికవర్ అవ్వదు కంపల్సరీగా. ఎట్లా ఉంటే ఎట్లా? అందరూ ఎక్కువ వచ్చిన ఆడపిల్లలు, వాళ్ళకి ఒక్కరు కూడా మెనూ ఫాలో కాలేదని చెప్తా ఉన్నారు పిల్లలు. వాళ్ళని చూసి భయపడుతున్నారు. రూమ్లో పోయి మాట్లాడుతున్నారు నాతో. గట్టిగా ఉండండి సార్. మీరు సరైన విజిట్కి రాకపోతే నేను వస్తేనే దిక్కులేదు. గంట కూర్చున్న కాలేజీలో వాళ్ళిద్దరు ఆడడం లేరు ఇక్కడ. టీఆర్ఆర్ కాలేజ్ సార్, టీఆర్ఆర్ డిగ్రీ ఇంటర్మీడియట్ ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఉంటారు. కనీసం బెడ్లో ఒక రూమ్లోంచి ఒక రూమ్లో బాగా కింద పడుకున్నారు ఆడపిల్లలు.
అంటే అంత ఇర్రెగ్యులర్ ఉద్యోగాలు ఎందుకు చేపియాలి వాళ్ళతో? ఎందుకంటే బెడ్లు యువతల రూమ్లోకి మార్చడానికి ఒళ్ళు బరువు అంటే వాళ్ళు కింద పనుకుంటున్నారు పిల్లలు. ఓకే ఓకే సార్. అంటే కనీసం ఆడపిల్ల లాస్ట్లో డిగ్రీ ఇంటర్మీడియట్ చదివే ఆడపిల్లలు ఇద్దరు వార్డుల కన్నా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, ఎవరు ఒకరు కాపలా గాయాలి కదా వాళ్ళకి. ఓకే సార్. మిమ్మల్ని ఇప్పుడు 1 గంట అవుతుంది, ఆడపిల్లలు 200 మంది పైన ఆడపిల్లలు ఇక్కడ స్కూల్లో కాలేజీలో చదువుకుంటున్నారు. వాళ్ళకి ఎవరు ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంకొక వాటిని ఎక్కడున్నారు? అట్లా కాదు, మీరు వాళ్ళు ఒక మెనూ ఫాలో అవ్వడం లేదని చెప్తున్నారు పిల్లలు అందరూ. సరే అండి, ఇంటర్మీడియటా? ఓకే, అడ్వాన్స్ మీ అందరికి కంగ్రాచులేషన్. ఆ మెనూ ఒక్కటి కూడా ఫాలో అవ్వడం లేదనేది వాళ్ళ కంప్లైంట్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఎంతమందికి 1 కేజీ చికెన్ వాడతారమ్మా? 150 గ్రాములు అట్లా వేస్తాను సార్. ఇక్కడ ఎంతమంది? ఇద్దరు కలిపి ఎంతమంది పిల్లలు ఉన్నారు మీ దగ్గర? 100 మంది పిల్లలు. మీ ప్రకారం 15 కేజీలు చికెన్ ఇవ్వాలి కదా మీ ప్రకారం అయితే. 150 గ్రాములు ఇద్దరు కలిపమ్మా. నేను చూశాను, సపరేట్గా లేదు. వాళ్ళకి వంట వాళ్ళని అడిగాను, ఇద్దరు కలిపే వండుతామని చెప్పారు. నేను అడిగా కదా ఇప్పుడు అక్కడ, నేను చూసి వచ్చాను తల్లి. ఇప్పుడు మీ ప్రకారం నేను 30 మందికి 5 కేజీలు ఉండాలి కదా, ఉందా? పేమెంట్ చేయమంటావా? చెప్పు. అరే తీసుకోరండి. మీకు ఎంతమంది పిల్లలు? ఇంకో వాళ్ళకి నాకేం చెప్పారమ్మా? ఇద్దరు కలిసే చేస్తామని చెప్పారు కదా. అంటే ప్రతి రూమ్లో ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు కలిసి మా పిల్లలు ఉంటుంటారు, అటువైపు వాళ్ళ పిల్లలు ఉంటున్నారు సార్. స్నాక్స్ అయితే నేను రోజు పెడుతున్నాను సార్. ఒక రోజు విజయలక్ష్మి అంటే ఎవరు? నేను కాదు సార్, నేను పేరు చందలత సార్. ఇప్పుడు ఇద్దరు ఉంటాం, వాళ్ళు ఇద్దరం బలవుతాం సార్. అందుకే నేను బాధగా ఉంది నాకు. నేను కూడా పిల్లల్ని అంతమ్మ గుడికి. ఇప్పుడు అట్లా కాదమ్మా, ఇప్పుడు ఈ నారాయణమ్మ తీసుకెళ్ళా సార్. ఇప్పుడు వీళ్ళు ఉదయం సాయంత్రం, వీళ్ళు ఉదయం ఏంది డ్యూటీ టైమింగ్స్ ఎట్లా? ఏమో 9 గంటలకు వచ్చి సాయంకాలం 6 గంటల దాకా ఉంటుంది సార్. నారాయణమ్మ సార్ 6 గంటలకు ఏమొచ్చేసి తెల్లారి 9 దాకా ఉంటుంది సార్. వంట చేయటం ఇంకా అన్ని పనులు ఒకళ్ళే సార్. ఎందుకు అట్లా? ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఒకే టైంలో ఉండి ఉదయం మామూలుగా వాళ్ళ డ్యూటీ టైమ్స్ ఎట్లుంటాయి? అంటే 3 ఉంటే సార్, కామాటి అని ఒకళ్ళు ఉంటారు సార్. ఇప్పుడు మనకి ఇద్దరు అవడం వల్ల వంట వాళ్ళే చేసుకోవాలి, పిల్లల్ని వాళ్ళే తీసుకోవాల్సి వస్తుంది. వర్కర్ల సమస్య ఉంది సార్ మా కాలేజ్ హాస్టల్స్ లో. ఇప్పుడు ఏమి వంట కాడ ఉంటే ఇక్కడ పిల్లల కాడ ఇబ్బంది అవుతుంది సార్. అందుకని మేము వచ్చి ఇక్కడే కూర్చుంటాం సార్ రోజైనా. కానీ ఇప్పుడు పిల్లల్ని గుడికి తీసుకెళ్ళాను సార్ నేను. మీ దగ్గర ఎంతమంది ఉన్నారమ్మా? ఇద్దరేనా? మీకు కూడా ఇద్దరేనా పిల్లలు? స్నాక్స్ అసలు బెటర్ అని చెప్తున్నారు. ఏం వంట ఏమో మీద పర్లేదు, కొద్దిగా పాజిటివ్గానే చెప్తున్నారు. ఇంకొక ఆమె మీద నెగిటివ్ చెప్తున్నారు. చెప్పారు పప్పు పచ్చడి తప్పితే రెండోది వేయరు, స్నాక్స్ పెట్టడం లేదని చెప్తున్నారు. ఇట్లా అంత ఇర్రెగ్యులర్గా ఉంటే అట్లా మీరు అసలు మీ డ్యూటీకే నేను 11:30కు వచ్చే కాలేజీలో ఆడపిల్లలు 300 మంది చదువుకుంటుంటే మీరు ఇద్దరు కనీసం ఒకరన్నా ఉండాలి కదా ఇక్కడ. ఎవరు చేయాలి ఉద్యోగం? నేను చేయాలా? కందుకూరు టౌన్లో ఉంది కాలేజీ. ఎవరైనా హైర్ ఆఫీసర్లు వస్తే పరిస్థితి ఏంది? మీ దగ్గర ఎంతమంది అమ్మా? 60 ఉన్నారు సార్. ఇవన్నీ నాకు కథలు చెప్పమాకండి అమ్మా. మీరు 150 గ్రాములు అని చెప్పారు. అరే నేను చెప్పేది వినండి. ఉన్నారు పిల్లలందరూ ఉన్నారు. ఇప్పుడు 60 మందికి 30 మందికి అదే, 60 మందికి ఇదేనా? పిల్లలు ఇంటికి పేరెంట్స్ వచ్చి చేసుకుంటున్నారు సార్. లేకపోతే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? కౌంట్ చేయమంటారు? అందరూ బయటికి పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇట్లా మీరు ఇంత దారుణంగా పిల్లలకు పెట్టి అన్నంలో కూడా ఈ విధంగా ఉంటే ఎట్లా? మీరు 60 మంది చికెన్ ఎట్లా తింటారమ్మా? అది అందరూ ఎక్కువ వచ్చిన ఆడపిల్లలు. ఇట్లా నేను ఇన్ని 2 సంవత్సరాలు అయింది. మీరు ఏదో బ్రహ్మాండంగా కాలేజ్ జరుగుతుంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఉందండి. 60 మంది పిల్లలకి 2 కేజీలు చికెన్ వండి పెడతా ఉంటే మరి ఎంత దారుణంగా ఉంది. పిల్లలందరూ నెగిటివే చెప్తా ఉన్నారు. 12 గంటలకి 2 వార్డులు ఉంటే ఒకరు లేరు కాలేజీలో. కనీసం ఒకరన్నా ఉండాలి కదా. ఎట్లా? నేను టౌన్లో ఒక హాస్టల్, ఇది 200 మంది పిల్లలు ఉన్నారు. 60 మంది పిల్లలకు 2 కేజీలు చికెన్ వండి పెడుతున్నారు వాళ్ళు. పిల్లలందరూ కలెక్టర్ గారితో మాట్లాడారు, నాతో కాదు, కలెక్టర్ గారితోనే మాట్లాడారు పిల్లలు. ఇట్లా మీరు కాలేజీకి మెమోలు ఇచ్చి ఒకరిని సస్పెండ్ చేయకపోతే ఇది రికవర్ అవ్వదు కంపల్సరీగా. ఎట్లా ఉంటే అట్లా అందరూ ఎక్కువ వచ్చిన ఆడపిల్లలు వాళ్ళకి ఒక్కరు కూడా మెనూ ఫాలో కాలేదని చెప్తా ఉన్నారు పిల్లలు.
వాళ్ళని చూసి భయపడుతున్నారు, రూమ్లో పోయి మాట్లాడుతున్నారు నాతో. మీరు గట్టిగా ఉండండి సార్, మీరు సరైన విజిట్కి రాకపోతే నేను వస్తేనే దిక్కులేదు, గంట కూర్చున్న కాలేజీలో, వాళ్ళిద్దరు ఆడడం లేరు ఇక్కడ. టీఆర్ఆర్ కాలేజ్ సార్, టీఆర్ఆర్ డిగ్రీ ఇంటర్మీడియట్ ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఉంటారు. కనీసం బెడ్లో ఒక రూమ్లోంచి ఒక రూమ్లో బాగా కింద పడుకున్నారు ఆడపిల్లలు. అంత ఇర్రెగ్యులర్ ఉద్యోగాలు ఎందుకు చేపియాలి వాళ్ళతో? ఎందుకంటే బెడ్లు యువతల రూమ్లోకి మార్చడానికి ఒలుగురు అంటే వాళ్ళు కింద పడుకుంటున్నారు పిల్లలు. ఓకే సార్. అంటే కనీసం ఆడపిల్ల లాస్ట్లో డిగ్రీ ఇంటర్మీడియట్ చదివే ఆడపిల్లలు ఇద్దరు వార్డుల కన్నా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, ఎవరో ఒకరు కాపలా కాయాలి కదా వాళ్ళకి. ఓకే సార్.